ఆకాశంలో జరిగే అద్భుతాలను ఆసక్తిగా చూసేవారికి గొప్ప శుభవార్త. అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఈ ఏడాదిలో మొదటి ఖగోళ అద్భుతం ఆకాశంలో జరగబోతోంది. ఫిబ్రవరి 28న ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసే ఉంటారు. అలాంటి దృశ్యమే ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేయనుంది. 6 గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఇది జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ గ్రహాల కవాతుగా పిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే జనవరి 21 నుంచి 31 వరకు ఆకాశంలో జరిగే ఈ అద్భుతంలో 6 గ్రహాలు మాత్రమే చూసేందుకు వీలుంటుంది. శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు ఒకే వరుసలో కనబడతాయి. యురేనస్, నెప్ట్యూన్లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది 2 సార్లు కనువిందు చేయనుంది. జనవరి 21వ తేదీ, తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహాల కవాతు భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ గ్రహాల ప్యారెడ్ దాదాపు 4 వారాలు ఆకాశంలో కనిపిస్తోంది. ఈ సమయంలో ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతారు. సాయంత్రం 8:30 సమయంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. 6 నుంచి 7 గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ లో చూసే అవకాశాన్ని వదులుకోకండి.